రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దని, ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములవుతున్నట్టే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ పనులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో 57,821 కోట్ల విలువైన పనులు సాగుతున్నాయి. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం కూడా అత్యంత వేగవంతంగా జరుగుతోంది. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసిందనే విషయాలతో పాటు టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఎంతమంది కార్మికులు పనిచేయాలి, అలాగే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత మిషనరీ ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తున్నారు అనే విషయంపైన సమగ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారం, నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేసిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.